ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎలక్షన్ కమిషన్ రూపైన 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందులో భాగంగా కోర్టులు దీనిపైన ప్రశ్నిస్తున్నప్పటికీ ఇంకో పక్కన కోర్టులు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ నిర్దిష్ట సమయంలో గడపాల్సినటువంటి గడువు కూడా విధించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్ని ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకొని పోవడమే కాదు, సాధ్యమైనంత మేరకు ఎక్కడ వీలైతే అక్కడ బలైన వర్గాలకి పార్టీ పరంగా దాంట్లో న్యాయం కల్పించడం కోసం పార్టీ చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా పార్లమెంట్ లో ఈ అంశాలు లేవనెత్తడానికి మన పార్లమెంట్ సభ్యుల సమావేశంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం గురించి లేవనెత్తి దానిపైన మేడం జరిగేటట్టుగా చూడాలని చెప్పినటువంటి విషయం కూడా ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఈనాటి వరకు ఈ సమాజంలో ఉన్నటువంటి ఉగాది కోసం మనం సాధించినటువంటి ప్రగతి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు పోగేసిన ప్రతి రూపాయి ప్రజలకి పంచాలనేటువంటి ఆలోచనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఉదాహరణకి ఇందిరమ్మ ఇల్లు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. తిరిగి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ప్రతి నాయకుడికి ప్రతి ఇంటికి సమాచారం చేరవేయడం కోసమే నేను సమాచారం అందరూ పంచడం కోసం నా ప్రయత్నం చేస్తాను. ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు. ఇది మామూలు విషయం కాదు. ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు. అందరూ కూడా మా చదువుకున్నటువంటి రోజుల నుంచి కూడా జలగ వెంగళరావు గారు కావచ్చు, అదేవిధంగా లక్కిడి నర్సయ్య గారు కావచ్చు, అంతకంటే ముందుగా నాకు తెలిసి బొమ్మకంటి గారు కావచ్చు, సిద్ధారెడ్డి గారు కావచ్చు, లక్కిడి నర్సయ్య గారు కావచ్చు, రంగారెడ్డి గారు కావచ్చు, చాలామంది ఈ రకంగా సోమలా నాయక్ గారు చేశారు, కొండలరావు గారు చేశారు, భువన సుందర్ రెడ్డి గారు చేశారు, జక్కవ సీతారామయ్య గారు చేశారు, సంబాని గారు, వనమా గారు, అట్లాగే ఐతం గారు, చివరిగా మొన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసినటువంటి మిత్రులు దుర్గాప్రసాద్ గారు. ఆయన గ్రామ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు కొంచెం పరిచయం ఉంది, కానీ తర్వాత తెలీదు. బట్టి గారు అనుచరుడిగా, బట్టి గారికి నమ్మకస్తుడిగా, నిబద్ధతతోటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నిర్వహించారు. మొన్న కార్పొరేషన్ చైర్మన్లకి, అదే రకంగా వేదిక మీద కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అత్యంత మహారథులు చాలా మంది ఉన్నారు. వారందరికీ ఈరోజు ఇంకా కొన్ని నిమిషాల్లో ఛార్జీ డిసిసిబి అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకోబోతున్న మిత్రులు పెద్దలు నూతి వెంకటస్వామి గారికి, నూతి సత్యనారాయణ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరసవచ్చి పేరు పేరున నమస్కారం. కొద్దిగా లేటుగా వచ్చినందుకు గౌరవ పెద్దలు బండి గారిని, మిగతా నా కుటుంబ సభ్యులందరినీ మన్నించవలసిందిగా కోరుతూ, చాలా సంతోషం. చాలా సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఈ జిల్లాకి మిత్రుల్ని నియమించినందుకు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు జరుపుతూ, ఒక పెద్ద బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తుమ్మల గారు కానివ్వండి, బట్టి గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా తెలియజేశారు. చాలా పెద్దలు ఈ దేశంలో దేశ స్వాతంత్రం కోసం పోరాడి
ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు, వారి వారసులు ఈ జిల్లా అధ్యక్ష పీఠాన్ని గతంలో స్వీకరించి వారు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయడం జరిగింది. కాబట్టి వారు చేసినటువంటి పదవిని నాకు దక్కడం ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ బీసీలకు కూడా దక్కిన గౌరవంగా ముందుగా భావిస్తూ ఉన్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారు బీసీలకు గౌరవం దక్కాలి అనే దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. అలా కూడా మనం